2026 ఫిబ్రవరి 28 రాత్రి అరేబియన్ సముద్రం మీద చీకటి పూర్తిగా కమ్మేసింది. అక్కడ జరిగేది సాధారణ ఘటన కాదు, యుద్ధానికి ప్రారంభక్షణం. అలల మధ్యలో ఒక అమెరికా నేవీ డెస్ట్రాయర్ ముందుకు కదులుతోంది. డెక్పై లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి, చుట్టూ అంతా చీకటి. ఈ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద చర్య సిద్ధమవుతోంది. డెక్పై ఉన్న సైనికులు గట్టిగా నిలబడ్డారు. అకస్మాత్తుగా ఒక భారీ అగ్నిజ్వాల వెలిగింది. వర్టికల్ లాంచ్ సిస్టమ్ నుంచి శక్తివంతమైన ఫ్లేమ్ బయటకు వచ్చింది. ఒక్క క్షణంలోనే పరిస్థితి మారిపోయింది. పొడమైన మిసైల్ ఓడ నుంచి ఆకాశం వైపు దూసుకెళ్ళింది. అగ్నిజ్వాలలతో దాని వెనుక ట్రెయిల్ స్పష్టంగా కనిపించింది. ఇది ఒక సాధారణ లాంచ్ కాదు. కొన్ని సెకండ్లలో రాకెట్ బూస్టర్ విడిపోయింది. మిసైల్ తన అసలు ఫ్లైట్ మోడ్లోకి ఎంటర్ అయింది. చిన్న రెక్కలు బయటకు వచ్చాయి. ఇప్పుడది సముద్రానికి దగ్గరగా దిగింది. అలల మీద తక్కువ ఎత్తులో సైలెంట్గా కదులుతోంది. రాడార్లకు కనిపించకుండా ప్రయాణిస్తోంది. చీకటిలో అది దాదాపు కనిపించదు. కేవలం ఒక సన్నని ఆకారం మాత్రమే కనిపిస్తుంది. ఇది స్టెల్త్ ప్రయాణం. ఇది సినిమా కాదు బ్రో, ఇది టామాహాక్ క్రూజ్ మిసైల్, అమెరికా యొక్క అత్యంత తెలివైన ఆయుధం. లక్ష్యం చేరుకునే సమయంలో భారీ పేలుడు జరుగుతుంది. ఒక్క దెబ్బతో టార్గెట్ పూర్తిగా నాశనమవుతుంది. ఇది ఖచ్చితత్వానికి ఉదాహరణ. ఇప్పుడు దీని కథ మొదలు ఎక్కడో చూద్దాం. 1970s కాలానికి వెళ్దాం. కోల్డ్ వార్ పరిస్థితి. సోవియట్ యూనియన్ ఒక పెద్ద ముప్పుగా మారింది. లోతైన టార్గెట్లపై దాడి అవసరం వచ్చింది, కానీ పైలట్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అందుకే ఒక కొత్త పరిష్కారం అవసరమైంది. పైలట్ లేకుండా దాడి చేసే సిస్టమ్. అక్కడే టామాహాక్ ఆలోచన పుట్టింది. 1972లో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు కొత్త డిజైన్పై పని మొదలుపెట్టారు. మిషన్ క్లియర్, ప్రెసిజన్ స్ట్రైక్. టామాహాక్ అనే పేరు కూడా ప్రత్యేకమే. యుద్ధగొడ్డలిలాగా శత్రువులు నిశ్శబ్దంగా దెబ్బతీయటం, అదే దీని లక్ష్యం. 1970sలో మొదటి టెస్ట్ లాంచ్ జరిగింది. ప్రారంభ దశలో అనేక పరీక్షలు జరిగాయి. ప్రతి టెస్ట్ ఒక మెరుగుదల. 1983లో ఇది అధికారికంగా సర్వీస్లోకి వచ్చింది. అమెరికా నేవీ దీన్ని ఉపయోగించడం ప్రారంభించింది. ఇది ఒక కొత్త యుగానికి ప్రారంభం. బ్లాక్ 1 నుంచి బ్లాక్ 5 వరకు అభివృద్ధి జరిగింది. ప్రతి వర్షన్లో కొత్త టెక్నాలజీ జత అయింది. సిస్టమ్ మరింత స్మార్ట్ అయింది. ఇప్పుడు దీని డిజైన్ గురించి. ఇది చిన్న విమానంలాగా కనిపిస్తుంది. రెక్కలు, బాడీ అన్నీ ఏరోడైనమిక్గా ఉంటాయి. లాంచ్ సిస్టమ్ MK-41 VLS. ఓడ నుంచి నేరుగా పైకి లాంచ్ అవుతుంది. ఇది ఫాస్ట్ రియాక్షన్ సిస్టమ్. రాకెట్ బూస్టర్ మిసైల్ను పైకి తోస్తుంది. కొన్ని సెకండ్లలోనే విడిపోతుంది. తర్వాత అసలు ఫ్లైట్ ప్రారంభం. టర్బోఫాన్ ఇంజిన్ పని మొదలుపెడుతుంది. ఇది గాలిలో స్థిరంగా ప్రయాణిస్తుంది. మినీ జెట్లా పనిచేస్తుంది. స్పీడ్ సుమారు 880 కిలోమీటర్లు గంటకు. సబ్సోనిక్ అయినా స్టేబుల్. తక్కువ ఎత్తులో ప్రయాణానికి ఇది సరైనది. ఇది సముద్రానికి దగ్గరగా కదులుతుంది, రాడార్లకు కనిపించకుండా. స్టెల్త్ మోడ్లో. జీపీఎస్ సిస్టమ్ పొజిషన్ ఇస్తుంది. శాటిలైట్ నుంచి సిగ్నల్ వస్తుంది. ఖచ్చితమైన లొకేషన్. ఐఎన్ఎస్ సిస్టమ్ దిశను లెక్కిస్తుంది. సెన్సార్ల ద్వారా డేటా కలెక్ట్ అవుతుంది. స్వతంత్రంగా కూడా పనిచేస్తుంది. టెర్కామ్ భూమి ఆకారాన్ని పోలుస్తుంది. డిజిటల్ మ్యాప్తో మ్యాచ్ చేస్తుంది. మార్గం సరిచేస్తుంది. డిఎస్ఎంఏసీ టార్గెట్ దగ్గర యాక్టివ్ అవుతుంది. ఇమేజ్ మ్యాచ్ చేసి లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఖచ్చితమైన హిట్. 2-వే డేటా లింక్ కూడా ఉంది. మధ్యలోనే కంట్రోల్ చేయవచ్చు. టార్గెట్ మార్చవచ్చు. వార్హెడ్ 450 కిలోల ఎక్స్ప్లోజివ్. భారీ డ్యామేజ్ సృష్టిస్తుంది. ఒక్క దెబ్బ సరిపోతుంది. బంకర్ బస్టర్ వర్షన్. భూమి లోపల దెబ్బతీస్తుంది. గట్టి ప్రాంతాలు కూడా కూలిపోతాయి. మ్యారిటైమ్ స్ట్రైక్ వేరియంట్. కదలే ఓడలను ట్రాక్ చేస్తుంది. సముద్ర యుద్ధానికి కూడా ఉపయోగం. ఇది వివిధ ప్లాట్ఫామ్ల నుంచి లాంచ్ అవుతుంది. డెస్ట్రాయర్లు, సబ్మరీన్లు, గ్రౌండ్, ఎక్కడి నుంచైనా ఉపయోగం. ఇప్పుడు యుద్ధ చరిత్ర. 1991 గల్ఫ్ వార్. మొదటి భారీ వినియోగం.
288 మిసైళ్లు లాంచ్ అయ్యాయి. ఇరాక్పై ఖచ్చితమైన దాడులు జరిగాయి. ప్రపంచం దీన్ని గమనించింది. 2003 ఇరాక్ యుద్ధం. 800కు పైగా మిసైళ్లు, భారీ స్థాయి దాడులు. లిబియా, సిరియా. ప్రతిసారీ అదే ఖచ్చితత్వం, దూరం నుంచి దెబ్బ. ఇప్పుడు 2026 పరిస్థితి. ఫిబ్రవరి 28 ఉదయం ఆపరేషన్ ప్రారంభం. డెస్ట్రాయర్ల నుంచి వరుస లాంచ్లు, కొన్ని గంటల్లోనే 100 మిసైళ్లు, సమగ్ర దాడి. మిసైల్ ఫ్యాక్టరీలు నాశనం, రాడార్ సిస్టమ్స్ డిజేబుల్డ్, కమాండ్ సెంటర్లు దెబ్బతిన్నాయి. సాయంత్రానికి ఎయిర్ డిఫెన్స్ బలహీనమైంది. రక్షణ వ్యవస్థ క్రమంగా కూలిపోయింది. మొదటి దశ పూర్తి. ఓడలో కమ్యూనికేషన్ సిస్టమ్స్ యాక్టివ్లో ఉన్నాయి. ప్రతి ఆర్డర్ క్లియర్గా అందుతోంది. ఏ తప్పుకీ కూడా ఇక్కడ అవకాశం లేదు. మార్చ్ 1 నుంచి 5 వరకు మరిన్ని వేవ్స్ కొనసాగాయి. దాడులు ఆగలేదు. F-35B2 లోపలికి వెళ్లాయి. టామాహాక్ క్లియర్ చేసిన మార్గంలో లోతైన టార్గెట్లు హిట్ అయ్యాయి. ఆయిల్ ఫెసిలిటీలు కూడా టార్గెట్ అయ్యాయి. IRGC హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్నాయి. ప్రభావం పెరిగింది. మార్చ్ 11 నాటికి మిసైల్ సామర్థ్యం 80–95% తగ్గింది. యుద్ధంలో పెద్ద మార్పు. హర్ముద్ స్ట్రేట్ భద్రత కూడా కీలకమైంది. టామాహాక్ అక్కడ కూడా ఉపయోగం. వరల్డ్ ట్రేడ్పై ప్రభావం. ఆయిల్ ధరలు పెరిగాయి. $110 వరకు చేరాయి. గ్లోబల్ మార్కెట్ రియాక్ట్ అయింది. ఇప్పుడు మొత్తం ఫలితం. టామాహాక్ ఒక మిసైల్ మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి సిస్టమ్. దూరం నుంచి, కనబడకుండా, ఖచ్చితంగా. రక్షణ వ్యవస్థను ముందుగా బలహీనపరిచే టెక్నాలజీ. ఆధునిక యుద్ధానికి ఇది ఒక నమూనా.